హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. చాలా సింపుల్ అండ్ ఈజీ, ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ అండి. ఏం లేదు, మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళమ్మ చిన్నప్పుడు మాకు మొహరం పండుగ, పీర్ల పండుగ అంటారు కదండి, అప్పుడు మరియు మా నల్లగొండ, మా అమ్మమ్మ వాళ్ళది అక్కడ నల్లగొండ నరసింహస్వామి జాతర జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం. అప్పుడు వేడివేడిగా చపాతీలు చేసి అందులో బెల్లం వేసి మలీల ముద్దలు చేసేది. ఈ మలీల ముద్దలకు మనకి ఎక్కువ వరిపిండితో చేసే చపాతీతోని చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక కానీ నాకు టైం తక్కువ ఉండడం వల్ల నేను నార్మల్గా పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు కదా, హోలీ హాలిడే ఉందని చెప్పేసి చపాతీలు చేశాను. ఎందుకో మా అమ్మమ్మ చేసిన రెసిపీ గుర్తుకొచ్చింది. అందుకోసమని కొత్తగా నేను ఈ గోధుమ పిండితోని చేసిన చపాతీలతోని మలీల ముద్దలు చేశాను. ఎంత రుచిగా ఉన్నాయనంటే అసలు మళ్ళీ ఒకసారి మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది నాకైతే. అంత బాగా వచ్చినాయి రెసిపీస్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అసలు ఎవరికైనా మలీల ముద్దలు అంటే ఇష్టం ఉన్నదా, తిన్నారా? నాకు కామెంట్ చేయండి. మనకి ఇంకా నెయ్యి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది, కానీ మా పిల్లలు కొంచెం నెయ్యి ఎక్కువ ఇష్టపడరండి. అందుకోసమని నేను ఇంకొంచెం ఆయిలే యూజ్ చేశాను. నెయ్యి తినే పిల్లలు ఇష్టపడే వాళ్ళు ఉంటే నెయ్యి వేసి చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. కానీ మనం చపాతీలను మాత్రం వేడివేడిగానే వేసుకొని లడ్డూలు చేసేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత లడ్డు రాదు. దీనికి మళ్ళీ మనం ప్రత్యేకించి పాకం పట్టడం అట్లాంటిది ఏముండదు. చాలా ఈజీ అండి. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.